హాలిడేస్ వచ్చినాయని మనం ఎంతో సంతోషంగా ఉంటాము, జాలీ డేస్ చేసుకుందాం అనుకుంటాం. కానీ నిజంగా హాలిడేస్ అప్పుడే మనకు ఫుల్ వర్క్ ఉంటుంది. అబ్బా ఊపిరి ఆడకుండా అంత పని ఉంటుంది అనమాట. ఎట్లా అంటే మనకి హాలిడేస్ అనగానే మన మనసులో ఏంటంటే అబ్బా ఒక 3-4 డేస్ హాలిడేస్ వచ్చినాయని హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఆ 3-4 డేస్లో ప్రయాణాలు పెట్టుకుంటారు, దావతులు పెట్టుకుంటారు, ఇంటికి ఫ్రెండ్స్ని పిలుస్తారు, లేదా మనమంటే వాళ్ళ ఇంటికనే వెళ్ళాలి, ఏదో ఒకటి. కానీ మొత్తానికి అయితే కంటిన్యూస్ హెవీ వర్క్ ఉంటుంది. ఇంకా హాలిడే అనే ఆనందం మనసు అయితే ఇంత కూడా ఉండదు. అండ్ హాలిడేస్ అయిపోతున్నాయి అంటే అదొక దడ, గుండెకాయ చేతులకు వస్తుంది అనమాట. అయ్యో హాలిడేస్ దగ్గరకు వచ్చినాయి, అయిపోతున్నాయి. ఫస్ట్ డే మనం ఇంకా 3 రోజులు ఉండేలే అనుకుంటాం. సెకండ్ డే వచ్చేస్తుంది. సెకండ్ డే వచ్చేసరికి మన పనులు ఇంకా ఏమిట్లకి ఏం కావు, అప్పటికే సెకండ్ డే పడుతుంది. థర్డ్ డే రోజు ఇక్కడ వెళ్ళాలా రావాలా, పిల్లలతోటి కలిసి వాళ్ళకి కొంచెం ఎంజాయ్మెంట్ చేయించాలా, అట్లా ఇట్లా అంటే ఆ థర్డ్ డే అయిపోతుంది. ఫోర్త్ డే కూడా అయిపోతుంది. నెక్స్ట్ డే మనము జాబ్స్కి వెళ్ళకపోతే మనకి శాలరీ కట్. ఎందుకంటే హాలిడేస్ వెంటనే మనము కంపల్సరీ డ్యూటీకి మనం అటెండ్ అవ్వాలన్నమాట. డ్యూటీకి అటెండ్ అవ్వలేదనుకోండి, ఈ 4 డేస్ శాలరీ ప్లస్ ఈ వెళ్ళని రోజు 5 డేస్ శాలరీ కట్. అట్లా ఒక రూల్ వచ్చింది. సో ఏంటంటే హాలిడేస్ అన్నట్టే కానీ గుండెదడ. మనం ఎంత ప్రిపరేషన్ అవుతాం, మనకు హాలిడేస్ వస్తున్నాయి, మనం ఇట్లా ఎంజాయ్ చేద్దాం, మనం అట్లా ఎంజాయ్ చేద్దామని మస్తు ప్లాన్లు వేసుకుంటా ఉంటాం. ఇంట్లో మన హస్బెండ్స్ని కూడా చాలా ఫోర్స్ చేస్తాం మనం. అబ్బా నువ్వు కూడా పెట్టుకో, అబ్బా మనం చెడింది కాక ఇంకా వాళ్ళని కూడా చెడగొట్టడు అనమాట. అబ్బా నువ్వు కూడా హాలిడే పెట్టుకొని 5 రోజులు ఉండు, అందరం కలిసి ఉండొచ్చు అనేసి. సో వాళ్ళు 5 రోజులు పెట్టుకొని మనము 5 రోజులు హాలిడేస్ ఎంజాయ్ చేద్దామంటే అది ఇట్లాకి ఏమి కావు. తినటానికి కనీసం టైం కూడా ఉండదు. అదేంటో హాలిడేస్లల్లా మామూలు డేస్లో అయితే మనం కరెక్ట్గా ఒక టిఫిన్ డబ్బా కట్టుకొని 8 o'clock తింటాము, లంచ్ అవర్స్ అని లంచ్ తింటాము, సాయంత్రం పూట స్నాక్స్ తింటాము, మళ్ళీ నైట్లో వంట చేసుకొని సరిగ్గా టైం టేబుల్గా ఉంటాం. కానీ హాలిడేస్ వస్తే చాలు, టైం టేబుల్ లేదు, ఏ టేబుల్ లేదు. పడుకోదామంటే నిద్ర పోతుంది కూడా మనకు టైం దొరకదు. అంత బిజీ అయిపోతాం, చెత్త బిజీ. ఓ మాట కాదు, ముచ్చట కాదు, తిరుగుడు కాదు, తిప్పుళ్ళు కాదు, అంతే ఇక అట్లా గడిచిపోతుంది చెత్తగా. సో దీన్ని మనం మోల్డ్ చేసుకోవాలి, మనం ఒక ప్లాన్ ప్రకారం పోవాలి అంటే చాలా ప్లాన్ వేసుకోవాలి. ప్లస్ పైసలు ఖర్చు. హాలిడేస్ వస్తే పైసలు ఖర్చు, మెయిన్ చెప్పాలంటే పైసలు ఖర్చు. మెయిన్గా మనకి హాలిడేస్ ఇచ్చేది ఫెస్టివల్స్కి హాలిడేస్ ఇస్తే ఎంత పని ఉంటుందండి. ఫెస్టివల్ అంటే అన్ని పూజలే మనకి. అన్ని పూజలు అన్నప్పుడు ఇంకా తొందరగా లేవాలా, తొందరగా వంటకాలు చేసుకోవాలా, తొందరగా పూజలు చేసుకోవాలా, అసలు ఎంత మనం అలసిపోతాం. అసలు అన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ కనీసం ఒక టీవీ చూస్తుంది కూడా మనకి ఓపిక ఉండదు అనమాట. అట్లా తూలుతుంటాయి కళ్ళు. మెయిన్ ఏంటంటే మనకు హాలిడేస్ అన్నట్టే కానీ ఇంత కూడా ఎంజాయ్మెంటే ఉండదు. ఇంకా డ్యూటీలో ఉన్నప్పుడన్నా వంట టైంకి అవుతుంది. మంచిగా సాయంత్రం పూట కూడా ఏమన్నా ప్రోగ్రామ్ వేసుకుంటే మంచిగా వెళ్ళిపోయి మళ్ళీ నైట్ 10 o'clock తిరిగి వచ్చి మళ్ళీ రేపొద్దుటికి ఏం వంట చేసుకోవాలన్నది కూడా మనకు ఐడియా ఉంటుంది. కానీ హాలిడేస్ వస్తేనే అస్సలు అబ్బాబ్బాబ్బా చెప్పొద్దిగా. హాలిడే రేపటి నుంచి హాలిడేస్, 3 days హాలిడేస్, 4 days హాలిడేస్, లేదా 1 day హాలిడే అనగానే ఇక మనం రేపు హాలిడే జాలిడే అని ఎగురుతాం. కానీ ఎంజాయ్ ఏం చెయ్యం మనము. హాలిడే లేదు, గిలిడే లేదు. హాలిడేస్ అని ఒక్కసారి డిక్లేర్ అయితే చాలా మంది ఏం చేస్తారంటే ముందే రిజర్వేషన్ చేసి పెట్టుకుంటారు. బస్సెస్, ట్రైన్స్ అవన్నీ. టికెట్ దొరకకుండా కొంతమంది రిస్క్ పడతారు, రిజర్వేషన్ చేయించుకొని కొంతమంది రిస్క్ పడతారు. ఎట్లనైతే మనం ఉన్న ఊరు నుంచి ఇంకో ఊరికి షిఫ్ట్ అవ్వాలంటే వెళ్ళాలి కదా. అప్పుడు మమ్మీ వాళ్ళు ఎవరో ఉంటారు, చూడాలని వెళ్ళాలి. సో బస్సెస్ అన్ని రద్దీ, ట్రైన్స్ అన్ని రద్దీ, మనుషులు రద్దీ. పోయేది ఒక రోజు, మళ్ళీ వచ్చేది ఒక రోజు. మధ్యలో ఏం ఎంజాయ్ చేస్తారో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే అన్ని బిజీ ఆన్ ద రోడ్. హాలిడేస్ అబ్బా ఏం హాలిడేసో ఏమో, ఇంకా పని ఎక్కువ ఉంటుంది బా.